హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో బేబీకి జన్మనిచ్చిన తరువాత ప్రసవం తరువాత మన శరీరంలో వచ్చే మార్పులు, ఆ మార్పులు ఏంటి అంటే మనం బరువు పెరగడమే కావచ్చు, కటి కండరాల పటుత్వం కోల్పోవడం కావచ్చు, పొట్ట మీద చారలు అవే స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం కావచ్చు, యోని లూజ్ అవ్వడమే కావచ్చు, యోని పొడి బారడం కావచ్చు. ఇలాంటి సమస్యల్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ సమస్యలకి పరిష్కారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మాతృత్వం అనేది ఖచ్చితంగా మధురమైనదే. అయితే పొట్ట మీద చారలు, కటి కండరాల పటుత్వం కోల్పోవటం లాంటి ప్రసవానంతరం వచ్చే క్రియాత్మక మార్పులనేవి తల్లులని మాతృత్వ మధురములకి దూరం చేస్తాయి. తల్లులకు ఆత్మన్యూనతకు లోను చేసి ఈ అసౌకర్యాలకు కొత్త చికిత్సలతో సరిదిద్దుకునే వీలుందని చెప్తా ఉన్నారు వైద్యులు. అసలు మార్పులు ఎందుకు వస్తాయి అంటే సాధారణంగా గర్భధారణతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్ల వలన శరీరంలో ప్రతి కణము కూడా ప్రభావితమవుతుంది. హార్మోన్లలో చోటు చేసుకునే మార్పులతో పాటు పెరిగే బిడ్డకు మన పొట్టలో సరిపడా జాగాని, ప్లేస్ని సమకూర్చడం కోసమే మన కణాలనేవి మార్పులకు లోనవుతూ ఉంటాయి. అలాగే ప్రసవం సమయంలో కండరాలు వాటి పూర్తి సామర్థ్యం మేరకు సాగుతాయి. మన కండరాలు అనేవి డెలివరీ అవుతున్నటువంటి సమయంలో, ప్రసవం సమయంలో ఎంతవరకు సాగాలంటే అంతవరకు సాగుతాయి. కానీ ప్రసవం తరువాత పొత్తి, కడుపు, కటి ప్రదేశంలో ఉన్నటువంటి కండరాలు ఎంతవరకు సాగాయో అంతే సమానంగా సంకోచించలేవు. దానివల్లనే పొట్ట అనేది ప్రసవం తరువాత కూడా కొంచెం పెద్దదిగా కనిపించడం జరుగుతుంది. దాంతో ప్రసవానంతరము మహిళల శరీరం అనేది మునుపటి పటుత్వాన్ని పూర్తిగా తిరిగి పొందలేకపోతుంది. అయినప్పటికీ ప్రసవంతో చోటు చేసుకున్నటువంటి ఈ భౌతిక మార్పులతో కొన్ని క్రియాత్మక మార్పులను కూడా సరిదిద్దుకునే వీలుంది. ప్రసవానంతరము వ్యాయామాలతో కండరాల పటుత్వాన్ని కొంత మేరకు మనం పెంచుకోవచ్చు. అవి సత్ఫలితాలని ఇవ్వనటువంటి సమయాల్లో కొత్తగా తలెత్తే ఈ అసౌకర్యాలకి అడ్డుకట్ట వేయడం కోసం అందుబాటులో ఉన్నటువంటి చికిత్సలని ఆశ్రయించాలి. పిల్లలని కన్నటువంటి తల్లులు బ్యాలెన్స్డ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ వ్యాయామం చేయగలిగితే కొంతమేరకు గట్టి కండరాలు పటుత్వాన్ని పొందుతాయి. ఈ జాగ్రత్తలు పాటించిన పరిస్థితి మెరుగుపడినటువంటి సందర్భాల్లో, క్లిష్టమైనటువంటి ప్రసవాల మూలంగా వ్యాయామాలు చేయనటువంటి సందర్భాల్లో సదరు మహిళలు ఆశ్రయించదగినటువంటి చికిత్సలు కొన్ని ఉన్నాయి. సాధారణ ప్రసవమే కావచ్చు, లేకపోతే సిజేరియనే అవ్వచ్చు. ఈ రకంగా పిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లులు 6 నుంచి 8 వారాల తర్వాత ఈ చికిత్సలని ఆశ్రయించవచ్చు. అందులో మొదటిది ఏంటి అంటే హైఫెమ్ చైర్. అసలు హైఫెమ్ చైర్ని డాక్టర్స్ ఎందుకు సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే ప్రసవం తరువాత మన కటి కండరాలు అనేవి లూజ్ అవ్వడం జరుగుతుంది. మన కటి కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పి డాక్టర్స్ హైఫెమ్ చైర్ని సజెస్ట్ చేస్తారు. హైఫెమ్ చైర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది అంటే విద్యుత్తో పనిచేసే ఈ చైర్ అనేది అరగంట పాటు ఈ చైర్లో కూర్చున్నప్పుడు 11,000 కండరాలు అనేవి సంకోచానికి గురవుతాయి. కండరాలు ప్రేరేపితమై కొల్లాజన్ ఉత్పత్తి అనేది ఊపందుకుంటుంది. ప్రసవ సమయంలో వ్యాకోచించినటువంటి కండరాలు అనేవి తిరిగి సంకోచించడానికి ఈ హైఫెమ్ చైర్ని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అరగంట పాటు ఈ చైర్లో కూర్చున్నట్లయితే 11,000 కండరాలు అనేవి సంకోచించి కొల్లాజన్ ఉత్పత్తి అనేది ఊపందుకోవడం జరుగుతుంది. దాంతో కండరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి. ఈ చికిత్సని 6 విడతలుగా వారానికి 2 సార్లు చొప్పున తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. తరువాత చికిత్స లేజర్ చికిత్స. సాధారణ ప్రసవంతో యోని అనేది వదులుగా మారినప్పుడు బిగుతును పెంచడం కోసం, బిగుతుగా యోనిని మార్చడం కోసం ఈ లేజర్ చికిత్సని సజెస్ట్ చేస్తారు. ఈ 5 నిమిషాల చికిత్స కోసం
ఏ పనులు కూడా ఆపుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఉద్యోగినులు కూడా నిరభ్యంతరంగా ఈ చికిత్సను ఆశ్రయించవచ్చు. ఈ చికిత్సను 4 విడతలుగా నెలకొకసారి చొప్పున తీసుకోవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. లేజర్ చికిత్స అనేది యోనిని మళ్ళీ బిగుతుగా మార్చడం కోసం లేజర్ చికిత్స అనేది చేయడం జరుగుతుంది. ఇది నెలకొకసారి 6 నెలల చొప్పున తీసుకోవలసిన అవసరం ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించుకోవడం ఎలా? కొందరికి పొట్ట మీద ఏర్పరిచే చారలనేవి ప్రసవానంతరము కొంతమందిలో తగ్గిపోతాయి. కొంతమందిలో అయితే అలాగే ఉండిపోయి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి చారలను కూడా లేజర్ చికిత్సతో 90% మేరకు తగ్గించే వీలుంటుంది. ఈ చికిత్సను నెలకొకసారి చొప్పున 6 విడతల్లో చేయించుకోవాలి. ప్రసవం తరువాత శరీరం బరువు పెరుగుతుంది, రూపం కోల్పోతుంది. ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి మార్పులే కాబట్టి వాటితో సర్దుకుపోవాల్సిందే అనే ఆలోచనలో మహిళలు అనేవి ఉంటారు. కానీ నిజానికి అలా సర్దుకోకపోవలసినటువంటి అవసరం అయితే లేదు. ప్రసవం మునుపటి పటుత్వాన్ని పొందడం కోసం ప్రసవం తరువాత అందుబాటులో ఉన్నటువంటి చికిత్సలను ఆశ్రయించడం అవసరం. వీటితో సౌందర్యపరంగాను క్రియాత్మకంగాను పూర్వపు పటుత్వాన్ని సాధించి కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని తిరిగి పొందగలిగే వీలుంటుంది. అయితే ఈ చికిత్సల వలన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలు ఏంటి అంటే హైఫెమ్ చైర్ లేజర్ సర్జరీలతో పొందే ప్రయోజనాలు ఇవే. ఇన్ఫెక్షన్స్, ప్రసవం తరువాత వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ చికిత్సల వల్ల తగ్గుతాయి. లేజర్ చికిత్సలతో యోని పొడిబారడం అనే సమస్యనే తగ్గించుకోవచ్చు. యోని వదులవడంతో పాటు తలెత్తే అసంతృప్తి సమస్యలు కూడా ఈ చికిత్సల వలన తగ్గిపోతాయి. 40 ఏళ్ల మహిళల్లో, ఈ వయసులో ఉన్నటువంటి మహిళల్లో మూత్రాశయ కండరాలు అనేవి బలహీనం అవ్వటం వలన మూత్రం మీద పట్టు తగ్గుతుంది. తరచూ మూత్ర విసర్జన చేయవలసి రావడము, మూత్రాన్ని ఆపుకోలేకపోవటము, దగ్గినా తుమ్మినా మూత్రం లీక్ అవ్వటం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కోవకు చెందినటువంటి మహిళలు కెగెట్ వ్యాయామాలు, లేజర్ చికిత్సలతో సమస్యలను సరిదిద్దుకోవచ్చు. అలాగే షుగర్ పేషెంట్స్, మధుమేహులైనటువంటి మహిళలు కూడా మూత్రాన్ని ఏమాత్రమూ ఆపుకోలేరు. వీళ్ళు కూడా లేజర్ చికిత్సని ఆశ్రయించవచ్చు. ఈ చికిత్సల తరువాత వైద్యులు సూచించినటువంటి వ్యాయామాలు చేస్తూ సమతుల ఆహారం తీసుకుంటూ కొంతకాలం పాటు సమస్యలు అనేవి అదుపులో ఉంటాయి. అలాగే ఏడాదికి ఒకసారి పరీక్షలు చేసుకుంటూ కండరాల పటుత్వాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. కండరాల క్రియాత్మక ప్రభావం తగ్గినటువంటి సందర్భాల్లో కొందరు మహిళలకి ఇవే చికిత్సలు మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో అందుబాటులో ఉంటుంది. నమస్తే.